హాయ్ హలో ఎవ్రీవన్, నేను మీ రాజేష్. మీరు చూస్తున్నారు రిప్కా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. తమ్నైన్లో చూసి షాక్ అయ్యారా? ఇదేంట్రా ఈ జనరేషన్లో కొత్త కొత్త సినిమాల గురించి రివ్యూస్ చేస్తుంటే వీడేంటి ఏకంగా ఒక పాత సినిమా, అది కూడా బ్లాక్ అండ్ వైట్ సినిమాని ఎంచుకున్నాడు అనేసి మేబీ మీరు షాక్ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా మంది యూట్యూబర్స్ కానీ రివ్యూవర్స్ కానీ వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే కొత్త కొత్త మూవీస్, ఓటీటీ మూవీస్ అండ్ థియేట్రికల్ మూవీస్ ఇవన్నీ కూడా చూసి, వెబ్ సిరీస్లు ఇవన్నీ చూసి వాళ్ళు రివ్యూలు చేస్తున్నారు. నేను కూడా మొన్నటి వరకు అంటే ఈ కూలీ మూవీ కానీ అలాగే వార్ 2 మూవీ కానీ దీనికి సంబంధించి డిస్కషన్స్ చేశాను, రివ్యూస్ చేశాను. కానీ అసలు కథలు ఏం తీస్తున్నారని రివ్యూలు చేయాలి వాటి గురించి, అంటే సినిమా గురించి ఏం చెప్పాలి? ఇప్పుడు ఆ సినిమా చూసి వచ్చాను నేను, వార్ 2 కానీ కూలీ కానీ. ఏం చెప్పాలి దాని గురించి? కథ బాగుంటే చెప్పడానికి ఇంకొంచెం ఎనర్జీ వస్తుంది. అసలు కథే లేకపోతే దాని గురించి ఏం డిస్కషన్ చేయాలి? కొంతమంది ఉంటారండి గంటలు మాట్లాడేస్తారు ఆ మూవీస్ గురించి. సో మనకంత సోది అంత మాట్లాడే ఓపిక ఉండదు. ఫస్ట్ థింగ్, ఏదైనా ఉంది అంటే అది ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి, లేకపోతే లేదనే చెప్పాలి. నేను అందుకే జస్ట్ 30 సెకండ్స్ రివ్యూస్ కూడా అందుకే చేస్తున్నాను. 30 సెకండ్స్లో మూవీ బాగుంది, ఎందుకు బాగుంది, మూవీ బాగలేదు, ఎందుకు బాగలేదు, అంతే. 30 సెకండ్స్లోనే చెప్పడానికి మాత్రమే ట్రై చేస్తున్నాను. సో దాన్ని బేస్ చేసుకొని మూవీస్ మీద రివ్యూస్ చేద్దామని మూవీస్కి వెళ్ళి చూస్తే అసలు ఇంట్రెస్టే రావట్లేదు. మూవీస్ చూసే ఇంట్రెస్టే రావట్లేదు, అసలు మూవీస్ చూడాలనిపించట్లేదు. కానీ మీరు తమ్నైన్లో చూసిన ఈ మూవీ గురించి ఈరోజు మన రివ్యూ అన్నమాట. సో ఈ ఓల్డ్ మూవీ గురించి ఏమి రివ్యూ చెప్తావురా బాబు నువ్వు? ఇంకా ఏముంది అసలు మాట్లాడడానికి ఆ మూవీస్ గురించి? ఆల్రెడీ ఇప్పుడు కాదు, ఎన్టీ రామారావు గారి సినిమా, అది కూడా ఒక బ్లాక్ అండ్ వైట్ సినిమా, అంటే దాని గురించి మాట్లాడుకోవడానికి ఏముంటుంది అని మీరు అనుకోవచ్చు. కానీ అసలైన కథ, అసలైన కంటెంట్ సినిమాలో ఉంది. దాని గురించి డెప్త్గా మాట్లాడుతాను. అంటే అప్పటికి ఉన్న సినిమాల క్రేజ్కి, అప్పుడున్న స్టోరీస్కి అండ్ ఇప్పుడు వచ్చే సినిమాలకి, ఇప్పుడు వచ్చే క్రేజ్కి ఆ డిఫరెంట్ ఏంటి అనేసి మీకు ఒక ఐడియాలజీ వస్తుంది ఈ వీడియో కంప్లీట్ అయిపోయేటప్పటికి. సో ఇప్పుడు లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను అంటే ChatGPTని అడిగాను, తెలుగు ఇండస్ట్రీలో డ్యూల్ రోల్ సినిమా ఎవరు స్టార్ట్ చేశారు ఫస్ట్ అని. సంథింగ్ ఎక్స్ట్రా ఉపేంద్ర తనయుడు అని సంథింగ్ ఏదో చూపించింది. దాంట్లో బాగా హిట్ అయిన సినిమా ఏది అని అడిగితే ఈ రాముడు భీముడు సినిమాని చూపించింది. ఇది అప్పట్లో హల్చల్ క్రియేట్ చేసింది, వాస్తవానికి ఒక సునామీ సృష్టించింది. అంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ సినిమా అంట. అంటే ఏముంది దాంట్లో అనేసి నేను సినిమా చూడడం స్టార్ట్ చేశాను. స్టార్ట్ అయినప్పటి నుంచే ఒక క్యూరియాసిటీ క్రియేట్ అయింది ఆ సినిమాకి. ఏంటంటే ఒక హీరో, ఆ హీరోకి లోకం తెలియదు, అతను రాముడు. ఆ రాముడు అనే క్యారెక్టర్కి అసలు లోకం తెలియదు, ఇంట్లో వాళ్ళు కూడా హింసిస్తూ ఉంటారు, ఒక అక్క, ఒక బావ, ఒక బామ్మ, ఒక అల్లుడు. ఇలాంటి స్టేజ్లో నలిగిపోతూ ఉంటాడు రాముడు అనే క్యారెక్టర్. అంటే అమాయకుడు, ఇన్నోసెంట్ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ని మనకి ఇంట్రొడ్యూస్ చేస్తారు. స్టార్టింగ్ సినిమా స్టార్ట్ అయ్యేదే ఈ రాముడు క్యారెక్టర్ తోటి. తర్వాత భీముడు క్యారెక్టర్ మనకు పరిచయం చేస్తారు. భీముడు క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే చాలా రగ్గుడు క్యారెక్టర్, ఏదైనా కూడా టేక్ ఇట్ ఈజీ అని తీసుకొని వెళ్ళిపోయే క్యారెక్టర్. చెప్పడానికి సింపుల్గా ఉన్నా కూడా సినిమా ప్రజెంటేషన్ మాత్రం టాప్ నాచ్ ఉంది. బ్లాక్ అండ్ వైట్ సినిమా, దీన్ని అసలు మనం చూడగలమా ఓపికతోటి అని స్టార్ట్ చేశా. సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యేంత వరకు స్కిప్ కూడా చేయలేదు, అంత బాగుంది. అంటే ఎప్పుడో 60-70 సంవత్సరాల క్రితం తీసిన సినిమాని ఇప్పుడు చూస్తుంటే కూడా ఒక అద్భుతంగా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు తీసే సినిమాలకి, ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత తీసే సినిమాలకి అసలు చూడాలనిపించట్లేదు. దానికి దీనికి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. సో వీళ్ళిద్దరు ట్రావెలింగ్, రాముడు భీముడు ట్రావెలింగ్లో మనం ఇన్వాల్వ్ అవుతాం. అంటే ఈ రాముడు క్యారెక్టర్ ఏం చేస్తాడు, ఇంకా అంటే ముందు వెళ్ళేటప్పటికి ఇంత ఇన్నోసెంట్ క్యారెక్టర్ కదా, బావ కొడుతున్నాడు, అక్కెదురుగునే చావ కొడుతున్నాడు ఆస్తి కోసం, వాళ్ళు తీసుకోవాలి అనేసి. సో ఎలా ట్రావెల్ అవుతాడు రాముడు అని చూస్తున్నప్పుడు రాముడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. ఒక హోటల్ సీన్ ఉంటుందండి. ఫస్ట్ నేను మూవీ చూడడానికి ముందు ఆ హోటల్ సీన్ చూసా. ఫస్ట్ భీముడు వచ్చేసి కడుపు నిండా తినేసి అక్కడ నుంచి పారిపోవడానికి ఒక స్కెచ్ చేసుకుంటాడు, ఒక ప్లాన్ ప్రకారం వస్తాడు. కానీ అతను వెళ్ళిపోయిన తర్వాత అదే ప్లేస్లో మళ్ళీ మనకి రాముడు వచ్చి కూర్చుంటాడు. రాముడు క్యారెక్టర్ని పిప్పి చేస్తారు అక్కడ.
అంటే పాపం చాయ్ కూడా తాగకుండా ఆ 5 రూపాయల డబ్బులు, అప్పట్లో 5 రూపాయలు అంటే పెద్ద ఇది, 5 రూపాయల అమౌంట్ కట్టేసి బాధగా అక్కడ నుంచి వెళ్ళిపోతాను. అంటే ఇంట్లోంచి పారిపోయిన తర్వాత జరిగే సీన్ ఇది. సో ఆ ట్రావెలింగ్లో ఉన్నప్పుడు ప్లేసులు మారుతారు. ఇప్పుడు గౌతమ్ నంద సినిమాలో గోపిచంద్ గారు డ్యూల్ రోల్ చేసినప్పుడు ధనవంతుడుగా లేనోడు ధనవంతుడుగా ఇట్లా ప్లేసులు చేంజ్ అవుతారు కదా, అక్కడ అనుకొని చేంజ్ అవుతారు, ఇక్కడ అనుకోకుండా చేంజ్ అవుతారు. గౌతమ్ నందలో వాళ్ళిద్దరు అనుకొని ప్లేసులు మారాలని మారుతారు. అంటే డబ్బు లైఫ్ ఎలా ఉంటుందో నువ్వు అనుభవించు, లేని లైఫ్ ఎలా ఉంటుందో నేను అనుభవిస్తా, ఇలా చేంజెస్ చేసుకొని మారుతారు. కానీ ఇక్కడ అనుకోకుండా వాళ్ళ రిలేషన్స్ చూడడం, అంటే రాముడు క్యారెక్టర్కి ఫస్ట్ ఒక అమ్మాయిని చూస్తారు. ఆ అమ్మాయే ఒక రోడ్లో వెళ్తూ ఉన్నప్పుడు ఒకడు బ్యాగ్ దొంగతనం చేసినప్పుడు భీముడు క్యారెక్టర్ వెళ్ళి హెల్ప్ చేయడంతో రాముడు చాలా మంచి వ్యక్తి అనేసి, నేను చేసుకోబోయేది ఇతన్నే అనేసి ఆ అమ్మాయి తీసుకెళ్ళి వాళ్ళ నాన్నకు పరిచయం చేయడం, వాళ్ళ నాన్న తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళ మామయ్య దగ్గర పెట్టడం. అక్కడికి వెళ్ళిన తర్వాత భీముడు అప్పటిదాకున్న ఇన్నోసెంట్ క్యారెక్టర్ పర్సన్ వేరు కదా, వాళ్ళ అంటే అక్క మొగుడు బావ అదే బిహేవియర్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ భీముడు రియాక్ట్ అయ్యే విధానం ఎలా ఉంటుందంటే కొడతాడు చంప మీద లాగి ఒకటి. అక్కడ నుంచి మొత్తం స్టోరీ అంతా మారిపోద్ది. అంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేం, మనం ఊహించలేం ముందు ఏం జరుగుతుందని మనం ఊహించలేం. అంత బాగుంటుంది సినిమా. కానీ అంటే ఇప్పుడు వచ్చేవాడిని కంపేర్ చేయకుండా చెప్పలేకపోతున్నామండి. ఎందుకంటే ఈ కొత్త సినిమాలు చూసేదానికంటే కూడా పాత సినిమాలను చూస్తుంటే అంటే మనం ఏదైతే ఒక ఎంటర్టైన్ కోరుకుంటామో ఆ ఎంటర్టైన్మెంట్ అక్కడ వెళ్ళిపోతుంది. సినిమాలో కూడా ప్రాపర్ ఒక కథ ఉంటుంది, మనం ఫీల్ అవుతున్నాం. అలాంటి కథలు మనం వదిలేస్తున్నాం. సో అదే కథని మళ్ళీ ఇప్పుడు వీళ్ళు రీక్రియేట్ చేసి తీయొచ్చు, అంటే తీస్తారు, కానీ కరెక్ట్గా ప్రజెంట్ చేయలేకపోతున్నారు సినిమాలని. సో అంత అద్భుతమైన క్యారెక్టర్. క్లైమాక్స్కి వచ్చేటప్పటికి ఆ ట్విస్ట్ కూడా ఎలా ఉంటుందంటే సింపుల్గా ఉండదు, చాలా బాగుంటుంది ఆ ట్విస్ట్. ఈ డ్యూల్ రోల్ క్యారెక్టర్ అనేది అక్కడిక్కడ మారేది చూపిస్తారు. ఇద్దరు ఒకటే ఫ్రేమ్లో కనిపిస్తున్నారంటే క్లైమాక్స్లో మాత్రమే. ఒక ఫైట్ సీక్వెన్స్ దగ్గర దాన్ని కూడా ఫేక్ షాట్స్ తోటి భలే కన్వే చేశారు. అసలు ఎలా తీసారేంటో తెలియదు. అది కూడా హాఫ్ ఫ్రేమ్ సెన్సార్, ఫుల్ ఫ్రేమ్ కూడా కాదు. మీకు చూస్తే ఈ స్క్రీన్లో ఇలా బాక్స్ లాగా కనపడుతుంది అంతే. మనకి ఇప్పుడు ఫోన్ అనేది ఇలా ఉంది విర్త్, ఆ సినిమా అనేది ఇంతవరకే కనిపిస్తుంది, సగం వరకే చూడాలి మనం. అలాగే చూశాను, అయినా బోర్ అనిపించలేదు. బ్లాక్ అండ్ వైట్ అలా ఉంది, అయినా బోర్ అనిపించలేదు. అంత బాగుంది సినిమా, కథ అంత బాగుంది. సో కథలో వెళ్ళే కొద్దీ ఆ ఎమోషన్ కానీ, ఏదైతే ఆ బాండింగ్ ఉంటుందో ఆ రిలేషన్స్ కానీ, మదర్ సెంటిమెంట్ కానీ, ఇవన్నీ ఉన్నాయి. మనకి ఇప్పుడు సినిమాలలో అయితే ఏవైతే ఉన్నాయో అప్పట్లో కూడా ఇవన్నీ ఉన్నాయి, కానీ బాగుంది. సో ఇందులో నేను బాగా అబ్జర్వ్ చేసిన ఒక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు వచ్చే సినిమాల్లో కామెడీ అని అంటే కామెడీయే చేయాలి, వాడు అంతకు మించి ఇంక ఎక్కువ బిహేవ్ చేయకూడదు అనేలా కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టారు. కానీ అప్పట్లో ఇప్పుడు నేను చూసిన రాముడు భీముడు సినిమాలో అయితే మాత్రం కామెడియన్కి 3 సాంగ్స్ ఉన్నాయి. మైండ్ బ్లోయింగ్. అసలు ఇప్పుడు వచ్చే ఈ జనరేషన్లో ఎవరు పెడతారండి ఒక కామెడియన్కి సాంగ్? పెడతామన్నా ఇప్పుడున్న హీరోలు ఒప్పుకోరు. డైరెక్టర్ని సగానికి సగం తొక్కి పడేసి నలిపి పిప్పి చేస్తుంది హీరోలే. వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు కథల్లో, ప్రతి ఒక్కటి సర్వనాశనం చేసేస్తున్నారు. అప్పట్లో ఎన్టీ రామారావు గారిని కామెడియన్ భుజం మీద చేసి ఏరా అరే ఇలా పిలుచుకుంటాడనమాట. అంటే ఇప్పుడున్న హీరోలలో కామెడియన్ వచ్చి అలా పిలిస్తే ఒప్పుకుంటున్నారా? వాళ్ళ క్రేజ్ పెరిగిపోయింది, వాళ్ళు పాన్ ఇండియా స్టార్స్ అయ్యారు, పాన్ వరల్డ్ స్టార్ అయ్యారు. ఇంకా వాళ్ళ ఇష్టం అవధులు లేవు కదా. 100 కోట్లు 200 కోట్లు వాళ్ళ బడ్జెట్లు. బాబోయ్ ఇప్పటికీ అప్పటికి అంటే ఇవి ఎలా చెప్పాలి, చిన్న రాయికి పెద్ద కొండకి ఉన్నంత తేడా ఉంది. అప్పట్లో వచ్చిన సినిమాలు పెద్ద పెద్ద కొండలు, ఇప్పుడు వచ్చే సినిమాలు చిన్న చిన్న ఇసుక రేణులు అంటాం కదా, ఈ ఇసుక రేణులు అనమాట. అసలు దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉందండి బాబు. అప్పుడు తీసిన సినిమాలలో అంత స్టోరీ ఉంది. అసలుకి ఆ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, వినడానికైతే చాలా మధురంగా అనిపిస్తున్నాయి. ఆ మ్యూజిక్ కూడా ఇప్పుడు వచ్చినట్టు కంటిన్యూగా దడదడ వచ్చేది. ఆ స్టోరీకి ఎలా కన్వే అవ్వాలో మ్యూజిక్ అలా కన్వే చేశారు. ఇంకొకటి, ఇప్పుడున్న టెక్నాలజీతో పెట్టేసి క్యామ్లు పెట్టేసి తీసేసింది కాదు. ఇప్పుడు రీల్స్ షూట్ చేస్తూనే రీల్ తోటి ఇలా షూట్ చేసేవాళ్ళు అప్పటి సినిమాలు. సో దానికి దీనికి ఎంత వ్యత్యాసం ఉందండి. కానీ సినిమా ఎలా ఉంటుందంటే ఒక నవల చదువుతున్న ఫీల్ వస్తుంది. అంటే ఒక స్టోరీని మనం చదువుకుంటూ వెళ్తుంటే మనకి ఎలా మైండ్కి ఎక్కుద్దో అలా మైండ్కి ఎక్కుద్ది ఆ సినిమా చూస్తుంటే. అంత బాగుంది. సో ఇది అండి ఇవాళ టాపిక్, రాముడు భీముడు మూవీకి సంబంధించిన రివ్యూ. సో ఇలాంటి పాత రివ్యూస్ కూడా మీరు పొందాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. కొత్త సినిమాలే కాదు, పాత సినిమాకి సంబంధించి రివ్యూస్ పెడతాను అండ్ డిస్కషన్స్ పెడతాను. అలాగే కొత్త సినిమాలకు సంబంధించి రివ్యూస్ పెడతాను అండ్ డిస్కషన్స్ పెడతాను.
సో ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీరు పొందాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్, థ్యాంక్ యూ అండ్ జై హింద్.